తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్? మేడం నా పేరు టిఎం కోమలేశ్వరను. మా ఫాదరు పేరు టిడి ముత్తుస్వామి పిల్లే. ఆయన సెకండ్ వరల్డ్ వార్లో 43 to 47 ఫీల్డ్ వార్ చేసే వార్లో ఉన్నారు. వార్లో ఉన్న వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ వార్లోంచి వచ్చిన తర్వాత మాకు మేడ్చల్ తాలూకు వాళ్ళు 64లో మాకు జవహర్ నగర్లో 168, 178, 179 సర్వే నంబర్లో మాకు 10 acres ఇచ్చినారు. మా ఫాదర్ పాస్బుక్ ఇష్యూ చేసినారు. ఇంకా ట్యాక్స్ కూడా కట్టేసినాం అప్పుడే. మళ్ళీ ఏమైందంటే మాకు ఇప్పటివరకు ఏం బెనిఫిట్స్ రాలేదు. మా ఫాదర్ని చాలా అరెస్ట్ చేశారు ఆ రోజుల్లోనే. మాకు ల్యాండ్ ఇచ్చినారు కానీ ఏ బెనిఫిట్ లేదు. లాస్ట్లో 2006లో ఇదే ప్రజా దర్బార్లో మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పిటిషన్ పెట్టుకున్నాను. ఆ పిటిషన్కి ఏం యాక్షన్ లేదు. మళ్ళా కేసీఆర్ గారు ధరణి పోర్టల్ తీసుకొచ్చినారు. ఆ ధరణి పోర్టల్లో కూడా మేము అప్డేట్ చేసినాము. కలెక్టర్ నుంచి లెటర్ వచ్చింది ధరణి పోర్టల్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోమని. అప్డేట్ చేసినాను, అయినా మా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటున్నారు, ఆ సర్వే నెంబర్స్ అన్నీ ఊడాకపోయినాయి, ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది, మేము ఇవ్వలేము. ఇది మా డిఫెన్స్ వాళ్ళకి ఇన్ని హరాస్మెంట్ చేస్తున్నారు. ఒకటి, ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్స్ అండ్ సెటిల్ అవర్ ప్రాబ్లమ్. మాకు వెంటనే ఇమీడియట్గా పొజిషన్ ఇవ్వాలి. మాకు ధరణి ద్వారా పాస్బుక్ రావాలి. కలెక్టర్ని అడిగితే ఇంటికి వస్తుంది అన్నారు పాస్బుక్. ఇంతవరకు ఏం రాలేదు, నాకు ఏం రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్స్. మాకు వెంటనే పాస్బుక్ ఇష్యూ చేయాలి. ఇంకొకటి, మాకు ఇన్ని తిప్పలు పెట్టద్దు వాళ్ళు. మా ఫైల్స్ డిఫెన్స్ వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఫైల్స్ ఆపొద్దు వాళ్ళు, ఏ డిపార్ట్మెంట్ అయినా. ఎక్సర్వీస్మెన్కి ఇచ్చిన ల్యాండ్స్ ఇవన్నీ వాళ్ళు మొత్తం 5,000 ఎకరాలు అవి మొత్తం అసైన్ ల్యాండ్స్ అన్నీ డిఫెన్స్ కోటాల్లో అందరికి ఇచ్చినారు. కొందరికి ఇచ్చినారు, కొందరికి ఇవ్వలేదు పాస్బుక్లు. ఇప్పుడు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లెటర్ ఉంది, గవర్నర్ ఆఫీస్ నుంచి లెటర్లు పోతున్నాయి, మళ్ళీ కేసీఆర్ గారి నుంచి లెటర్ పోతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి లెటర్ పోయినా మా అప్లికేషన్ మాత్రం పెండింగ్లోనే ఉంచుతున్నారు. టిల్ నౌ ఇట్స్ పెండింగ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ మాకు త్వరలో మా పాస్బుక్లు మాకు ఇవ్వాలి. మేమంతా 9 మంది మేము అన్నదమ్ములము, అక్క చెల్లెలము 4 5 అన్నదమ్ములము, ఇంతమంది ఉన్నాము. ఇప్పుడు మా మొత్తం ఫ్యామిలీ మెంబర్ చూస్తే మొత్తం 50 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు. మాకు ఒకటే రిక్వెస్ట్ మేడం, తొందరగా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ప్రభుత్వం మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను పక్కన పెట్టి అర్ధరాత్రి మమ్మల్ని బలవంతంగా ఇతర డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. గత 50 సంవత్సరాలుగా మా తన్నులు మా తాతలు ఈ విఆర్ఏ విధులు గ్రామంలో నిర్వహిస్తున్నారు. వాళ్ళకి హెల్త్ పరమైన అనారోగ్య సమస్యల వల్ల వారి వారసులను మేము గత 10 సంవత్సరాలుగా వారి విధులను రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మాకు ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. మొదటిది పే స్కేలు, రెండవది 50 నుంచి 61 సంవత్సరాల మధ్యలో ఉన్న విఆర్ఏ పిల్లలకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. మూడవది పే స్కేల్ అమలు చేయాలి. ఈ 3 డిమాండ్ల కోసం 80 రోజులుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేయడం జరిగింది. దాని తర్వాత ఆ సమ్మెకు ప్రతిఫలంగా సీఎం గారు 81 జీవో తీసుకొచ్చి కేవలం 61 పైపడిన విఆర్ఏల వారసులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. మా 55 నుంచి 61 సంవత్సరాల మధ్యలో ఉన్న మాకు ఉద్యోగాలు కల్పించలేదు. దీనివల్ల చాలామంది మేము నష్టపోతున్నాం. కొంతమంది 6 నెలలకే రిటైర్మెంటు, ఒకరు నెలకే రిటైర్మెంటు. ఈ 55 నుంచి 61 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు వలన వాళ్ళు ఉద్యోగం చేయలేకపోతున్నారు. కావున వాళ్ళ స్థానంలో, మా తల్లిదండ్రుల స్థానంలో మాకు ఆ ఉద్యోగం కల్పించాలి. ఇది మా ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ను ప్రజాప్రభుత్వం మాకు నెరవేర్చాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రెవెన్యూ మంత్రిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మాకు ఒక కమిటీ వేసి త్వరలోనే మాకు చర్యలు చేపడదామని హామీ ఇవ్వడం జరిగింది.